హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా పిల్లలైతే భీమవరం సెలవులయిపోయినాయి. గుంటూరుకి వెళ్తున్నారు. మార్నింగ్ వంట అయితే ఇంకా ఇలా రెయ్యి పొట్టు మామిడికాయతో కర్రీ చేశాను. చూద్దాం రండి. ముందుగా కళాయిలో అయితే గనుక తాలింపుకి పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు వేసి తెల్ల పొట్టునైతే అదే రెయ్యి పొట్టునండి. తెల్ల పొట్టు అంటారు, రెయ్యి పొట్టు అంటారు. దాన్ని శుభ్రంగా కడిగి కొంచెం ఇలా గట్టిగా వాటర్ పోయేలా పిండేసి పక్కన పెట్టుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కోసుకోవాలి. ఈ పోపు వేయిన తర్వాత ఇదేనండి రెయ్యి పొట్టయితే ఆయిల్‌లో వేసి ముందుగా వేగించాలి. కొంచెం లైట్‌గా వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేయొచ్చు. ఈ మామిడికాయ కాంబినేషన్‌తో బావుంటుందండి. ఇలా ఎండు రొయ్యలతో, ఎండి మెత్తళ్ళతో ఇంకా ఇలా రెయ్యి పొట్టుతో కర్రీ అయితే చాలా బావుంటుంది. ఇక్కడ గోదావరి జిల్లాలో అయితే ఇలాంటి వెరైటీలు ఎక్కువగానే వండుతారు. అమ్మ వాళ్ళ భీమవరంలో అయితే మరీ వండుతారు ఎక్కువగా. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి ఇవి కూడా మగ్గించాలి బాగా. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారము వేయాలి. ఉల్లిపాయలు ఉప్పు వేసి కూడా మగ్గించవచ్చు. తర్వాత కొంచెం వాటర్ పోసి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోయాలి. ఇలా కొంచెం వాటర్ పోస్తే దగ్గరికంటూ ఎగిరాక దించేయాలి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకు తింటే చాలా బాగుంటుంది. ఇంకా దొండకాయలు అయితే ఎక్కువగా ఉన్నాయని వేగించి ఉంచాము. 1-2 టమాటా వేసి పచ్చిమిరకాయలను దీంట్లో ఇంకొస్త ఉప్పు వేసి మిక్సీ పెట్టుకుంటే దొండకాయ చట్నీ అవుతుంది. ఇదైతే దప్పలం. అన్ని కాయగూరలు ఉన్నాయి కదా అనేసి పులుసు పెట్టాను. ఇది పాతకాలం నాటి దప్పలం. ఇప్పుడు ఇది కనుమరుగైపోతుంది. ఈ పులుసు వండుకునేవారు తక్కువైపోయారు. కానీ చాలా బాగుంటుంది. అన్ని కాయగూరలు కలిపి పులుసు. ఇందులో పప్పు వేయకూడదు. ఉత్తి పులుసు వేసి బాగా మరిగించి బెల్లం వేసి తాలింపు పెట్టాలి. ఇంకా పిల్లలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్నాక్స్ కోసం మధ్యాహ్నం ఈవినింగ్ వాళ్ళ మామయ్య అయితే చికెన్ పకోడీ తీసుకొచ్చారు పిల్లలు తినడానికి. ఇంకా మా మనవరాలు అయితే దానిమ్మ గింజలు ఉన్నాయని అది పకోడీ తిన్నాక తినడానికి ఉంటుందని జ్యూస్ చేసేస్తుంది. ప్రోమోగ్రానేట్ జ్యూస్ అండి, పిల్లలకి ఇవ్వచ్చు అని. జ్యూస్ అయితే అందరికీ కొంచెం కొంచెం తాగడానికి వచ్చింది. ఇంకా పిల్లలైతే పక్క వాళ్ళు మా అన్నయ్య అవుతారు, పెద్దాతయ్య కొడుకు. ఆయన అయితే చేపను తీసుకొచ్చారు పిల్లలకి వండి పెట్టండి అని. పిల్లలైతే దాన్ని చూసి పాతియా పాటని మా మనవరాలు అనానా పాతియా పాట ఉంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ చేసేస్తుంది. మా మనవడైతే కనుక ఈ చేపను పెట్టుకుని ఆడుకుంటున్నాడు. ఫిష్ అయితే భలే ఉందండి. ఇదైతే బొచ్చండి. ఇంక ఈవినింగ్ 5 అయితే పిల్లల ఎంజాయ్మెంట్ కోసం దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్ళాం. ఇది భీమవరంలో నరసయ్యగ్రహారంలో ఉన్న పార్క్ ఇది. ఇదివరకు అయితే కొంచెం పాతగా ఉండేది. ఈ మధ్యనే దీన్ని డెవలప్ చేసి కొత్త పార్కుగా చేశారు. పిల్లలు ఆడుకోవడానికి దగ్గరలో భలే ఉంది ఈ పార్క్ అయితే కనుక. ఇంకా గౌతము పిల్లలు పక్కన పిన్ని గారు మనవరాలు అందరూ వచ్చారు. వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. సమన్వి గౌతమ్ అయితే చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నారు. బాగానే ఉంది. గౌతమ్ అయితే ఇసుకలో ఆడుకుంటున్నాడు కాసేపు. సమన్వి ఉయ్యాలు ఊగుతోంది. ఇంకా నేను ఊగుతానని గౌతమ్ కూడా ఊగాడు. పిల్లలైతే సమ్మర్లో భీమవరంలో బాగానే ఎంజాయ్ చేశారు. ఇంక ఈరోజు నైట్కే వెళ్ళిపోతున్నారు గుంటూరుకి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి. ఇంకా అలసిపోయారు కదా అని పానీపూరి కొనమంటే నానమ్మ అంటే ఇంకా కొనిచ్చాను. ఇద్దరు ఎంజాయ్ చేసుకుంటూ పానీపూరిని పంచుకుని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి చాలా ఇష్టం. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేశారు. ట్రైన్ సీట్లో చూడండి అటోకళ్ళు ఇటోకళ్ళు ఏసీ ట్రైన్లో పడుకుని నానమ్మ అని చూపించారు. ఇంక ఇదేనండి. బాయ్ బాయ్.